హలో, హాయ్ అందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ లో భాగంగా మనము దేశ విదేశాల్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరినీ ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వారి అనుభవాలు, వారు ధ్యానానికి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ విశేషాలన్నీ వారి ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు మనకి మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ కార్యక్రమానికి కృష్ణ మిర్యాల గారు వచ్చారు. కృష్ణ గారు అసలు ఎక్కడి నుంచి ఇక్కడికి యుఎస్ కి రావడానికి ముందు, యుఎస్ కి వచ్చిన తర్వాత వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ అండి, నమస్తే. నమస్తే నమస్తే అనిత గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. మరియు నాకు చిన్నతనం నుండి విద్యను నేర్పించిన గురువులకు, ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇంకా జ్ఞానాన్ని పొందడానికి నాకు ఎదుగుదలకు సహాయపడుతూ ఉన్న గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఎంతో సహాయపడుతున్న నా ఆత్మ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఆ, నేను మాది వరంగల్ జిల్లా అండి. మాది మాది వరంగల్ జిల్లా. నేను వరంగల్ జిల్లా నుండి నేను కిలాషాపురం అనే గ్రామంలో పుట్టాను. మా మా అమ్మ పేరు సుజాత, నాన్నగారి పేరు శ్రీహరి. వాళ్ళు ఊర్లోనే ఉంటారు. నాకు ఒక సిస్టర్ ఉంది, మా అక్కయ్య, ఒక తమ్ముడు ఉన్నారండి. ఇప్పుడు యుఎస్ లో ఎక్కడ ఉంటున్నారు? నేను యుఎస్ లో డెట్రాయిట్ లో ఉంటామండి. నేను 2001 లో వచ్చాము ఇక్కడికి. మా హస్బెండ్ ఏమో 2000 లో వచ్చారు, మేము 2001 లో వచ్చాము. మెడిటేషన్ లోకి ఎలా వచ్చారు? పూజలు అవి ఇంట్లో బాగా ఉండేయా? మీరు ఇప్పుడు కూడా గురు బ్రహ్మ చెప్పుకొని ప్రారంభించారు. ఆ పూజలు బాగా చేస్తూ ఉంటానండి. అంటే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయింది. మెడిటేషన్లకు అదే కోవిడ్ టైంలో వచ్చానండి. కోవిడ్కు శతకోటి కోటి కోటి ధన్యవాదాలండి. ఈ కోవిడ్ వల్లనే నేను చాలా కలిగాను. గురువులందరినీ, ఇప్పుడు మీరు అందరూ చాలా పరిచయం అయ్యారండి. చాలా నేర్చుకుంటున్నాను కూడా ఇంకా. అంటే మెడిటేషన్ కి వచ్చిన తర్వాత మీకు అంతకు ముందుకి ఇప్పటికి మెయిన్ చేంజెస్ ఏమున్నాయి? అంటే మెడిటేషన్‌కు రాకముందు నేను కొంచెం ఎక్కువ టెంపుల్‌లకెళ్ళేదాన్నండి. టెంపుల్‌లకెళ్ళేది. తర్వాత అన్నీ కొంచెము బయట అట్లా అన్నీ వెళ్ళేది. ఇప్పుడు నేను టెంపుల్‌లకెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ ఉండలేదు. నాకు ఇంట్లోనే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడే మనశ్శాంతి అనిపిస్తుంది. సో, అదొక్కటి నేను చేయగలుగుతున్నాను. టెంపుల్‌కెళ్తాను ఎనర్జీ కోసము. జస్ట్ అప్పుడప్పుడు అంత క్రౌడ్‌గా ఉన్నప్పుడు అలా వెళ్ళాలని అనిపించట్లేదు. అది. మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటుందండి? బానే ఉంటుంది. కాపోతే ఇంకా ఎవరు రాలేదండి. సారీ, నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నేను గ్రాండ్ మాను. ఇంకా చిన్న అమ్మాయి. వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నారండి, మా అమ్మాయి వాళ్ళు. అంటే మనకి మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత మీరు స్వాధ్యాయం మీకు బాగా నచ్చిందా? ధ్యాన చేసుకోవడం బాగా నచ్చిందా? లేకపోతే సజ్జన సాంగత్యం నచ్చిందా? ఆహ్, అంటే ధ్యానం గూడా బానే నచ్చిందండి. ధ్యానము ఒకప్పుడు మ్యూజిక్‌లు అవన్నీ పెట్టుకొని చేసేదాన్ని. ఇప్పుడిప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే నాకు సైలెంట్‌గా ఉండడం బాగా అలవాటయిపోయింది. ధ్యానము, స్వాధ్యాయము అంటే నేనెక్కువ నేను ఓన్‌గా చదవనండి. మామూలుగా ఇప్పుడు ఎవరైనా బుక్ క్లబ్ లాగా అలా ఉండి అంతా షేర్ చేసుకుంటూ చదువుకుంటే అది ఇప్పుడు గూడా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను. తర్వాత అదే సజ్జన సాంగత్యం అంటే మనకు తెలుసుకున్నది మనము వేరే వాళ్ళ ద్వారా వాళ్ళవి వింటాము, మనవి వింటాం గదా! నాకు 3 బాగా నచ్చినాయండి. ఆ 3 చేస్తూ ఉంటాను నేను. పిరమిడ్ ఎనర్జీని ఎలా ఫీల్ అవుతుంటారు? పిరమిడ్ ఎనర్జీ హ్మ్. బానే ఉంటుందండి. కానీ నేను తక్కువ యూజ్ చేస్తాను. నేను పక్కన పెట్టుకుంటాను. ఆ! బానే బాగా అనిపిస్తుందండి పిరమిడ్ ఉంటే ఎనర్జీ. మనకి ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటారా మామూలుగా?
నేను అంటే అప్పుడు దలాస్‌కెళ్ళాను. తర్వాత మొన్న ర్యాలీ అయినప్పుడు గూడా ఎంఎంఎం వాటికి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు గూడా మళ్ళీ వెళ్తున్నా అండి. ఇప్పుడు యెల్లోలో ఉంది గదా! సో, యెల్లోకెళ్ళి అక్కడ నుండి మేము అందరం అదే మౌంట్ శాస్త్రకి గూడా ప్లాన్ చేశారు. అది గూడా ఓకే. వెళ్తున్నాం. యాహ్! ఓకే. ఇక్కడ మనకి ఇండియా నుంచి కూడా ప్రేమ్‌నాథ్ గారు, మహేశ్వరి మేడం వీళ్ళు కూడా వచ్చారు. సీనియర్ మాస్టర్స్ మరి అక్కడ సజ్జన సాంగత్యాదుల్లో మీరు కలుస్తున్నారా? ఆ! కలుసుకున్నామండి. వాళ్ళు డెట్రాయిట్‌కి గూడొచ్చారు. హ్మ్. ఒక 2, 3 డేస్ ఉన్నారు. మా ఇంట్లో గూడా నేను సత్సంగ్ పెట్టాను. హ్మ్. చాలా బాగా అయిందండి. అసలు నేనైతే అనుకోలేదు అంతమంది వస్తారని కూడా. చాలా ఒక 35, 40 మెంబర్స్ వరకొచ్చారు. చాలా బాగా అనిపిచ్చింది. బాగా ఎనర్జీస్ అవన్నీ బావుండే. బాగా హ్మ్. మంచిగా అయిందండి. రీసెంట్‌గా మనకి తానా ప్రోగ్రామ్‌లో కూడా మన వాళ్ళు ఇక్కడి నుంచి ఇండియా నుంచి జీకే సార్ టీమ్, స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారని విన్నాము. మరి దాని గురించి చెప్పండి. మీరు కూడా వెళ్లారా? తానాకు వెళ్ళానండి. యాక్చువల్లీ అయితే నాకు ప్లాన్ లేకుండే వెళ్ళేదని. అయితే ఇక్కడ ఏమైందంటే నేను మొన్న ఇండియాకొచ్చానండి రీసెంట్‌గా మేలో. వచ్చి హ్మ్. అంటే చార్ధామ్ కోసమని వచ్చాను. వచ్చి తర్వాత కొంచెం టైం ఉంటే నేనేదో గ్రూప్‌లో సారీ నేను ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. కా హుహు. కాపోతే అంత కంటిన్యూగా చేయలేదు. ఆన్ అండ్ ఆఫ్‌లో ఉండేది. నేను కాలిఫోర్నియాలో కొన్ని రోజులు అలా. కాపోతే కొంచెం నేర్చుకున్నాను. నాకు ఆ గ్రూప్ ఇంకా ఉండిందన్నట్టు. అయితే నేను చార్ధామ్ నుండొచ్చిన తర్వాత ఎందుకో చూస్తున్నా. నాకింకొక 5, 6 డేస్ టైముంది ఇక్కడికి రావడానికి యూఎస్ఏకు. అయితే టైముంది గదా! అని ఎందుకో చూసినా అది ఎప్పుడో పంపించారు వాళ్ళు. అరుణాచలం ట్రిప్ అని ఉందండి స్పిరిచ్యువల్ టాబ్లెట్ వాళ్ళది. సో, వెంటనే అరుణ గారనుంటారు. వారికి కాల్ చేసి నాకు ఇలా నేను 2 డేసే అయిందండి వచ్చి నాకప్పుడు వాయిస్ కూడా రావట్లేదు. కేదార్ గదా! సో, హ్మ్. వాయిస్ అంతా ఊగింది. అయితే ఇంకా కాల్ చేస్తే, ఉందండి స్లాట్ ఉందంటే, ఇంకా నేను అప్పుడప్పుడు బుక్ చేసుకొని అదే అరుణాచలం వెళ్ళాను వరంగల్ నుండి ట్రైన్‌లో. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళెవ్వరు నాకు తెలీదు. అప్పుడే పరిచయం అయ్యారు అందరూ. తర్వాత అరుణాచలం వెళ్ళిన తర్వాత జీకే సార్ గారి వైఫ్ వచ్చారక్కడికి. హ్మ్. సో, తనను పరిచయం చేసుకున్నా అన్నట్టు. నేను మిచిగన్ నుండొచ్చాను అనంటే, తనన్నారంట, అక్కడ తానా నడుస్తుంది గదా! నేనొస్తున్నాను. నాది ప్రోగ్రామ్ ఉందక్కడ. అయితే మీరున్నారు గదా! మీరందరూ ఒక స్టాల్ పెడదామండి అని చెప్పి అన్నారన్నట్టు నన్ను చూడగానే. హుహు. ఓకే. ఇలా నేను అందరిని అడుగుతానన్నాను. కానీ నేనిక్కడికొచ్చాక తెలుసుకున్నాను లైట్‌గా. అందరిని అడుగుతుంటే గూడా అంత ఎవరేమి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, తర్వాత ఏదో విధంగా ఇక్కడ స్టాల్ అంటే అందరు మాస్టర్స్ చాలా హెల్ప్ చేశారు. జేకే సార్ గాని, ఇప్పుడు అట్లాంటా మాస్టర్స్, తర్వాత కొలరాడో అంతా చాలా మంది. సో, చాలా బాగా అయింది. అనుకోకుండా స్టార్ గూడా వచ్చేసిందండి. చాలా హ్యాపీగా ఉండే. చాలా హ్యాపీ అయింది. స్టాల్ గూడా అరేంజ్ చేసామండి ఇక్కడ. ఫస్ట్ టైమ్ అండి అది మేము ఇంతకు ముందు గూడా ఎప్పుడు అనుకునేవాళ్ళం. స్టాల్ పెట్టాలి. ఇది చిన్న చిన్న ప్రోగ్రామ్ అప్పుడు స్ప్రెడ్ చేయాలని. కానీ ఈ విధంగా నేషనల్ లెవెల్‌లో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నైస్ అండి. హ్మ్. బావుంది. అయితే అక్కడ అంటే మనకి ఎంఎంఎస్‌లంటే మన మెడిటేటర్స్ వస్తుంటారు. చాలా తక్కువ మంది కొత్త వాళ్ళు, లోకల్ పీపుల్ అలా వస్తూ ఉంటారనుకోండి. తానా అంటే స్పెషల్‌గా మెడిటేటర్స్ అని కాకుండా అందరూ వస్తుంటారు గదా! అక్కడ వాళ్ళకి మీరు ఎలా చెప్పారు? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఆ ఎక్స్‌పీరియన్స్ బానే ఉందండి. అంటే కొన్ని బుక్స్ గూడా పంపించారు మాకు ఇండియా నుండే. మన ఈ స్పిరిచ్యువల్ హ్మ్. టాబ్లెట్‌కి సంబంధించినయి, కొన్ని మెడిటేషన్‌కి సంబంధించినయి. అయితే ఇంక అందరికీ వచ్చినప్పుడు చెప్పాము. ఇలా కొద్దిమంది తెలిసిన వాళ్ళున్నారు, తెలవని వాళ్ళున్నారు. మేము హ్యాట్స్ గూడా తీసుకెళ్ళాము. అన్నీ వాళ్ళకు పెట్టి ఇలా ఉంటదండి ఆనాపానసతి జస్ట్ కళ్ళు మూసుకోవడమే సింపుల్‌గా చేతులు ఇట్లా పెట్టుకొని అక్కడ ఒక ఇద్దరు ముగ్గురికి గూడా చేయించామండి అక్కడ. చేయించాము. బుక్స్ గూడా కొంతమంది ఇన్‌స్పైర్ అయిపోయి చాలా మంది కొనుక్కున్నారు. కాపోతే ఒకటేమైందంటే, మేమన్ని తెలుగు బుక్సొచ్చాయి మాకు. చాలా హుహు. మంది తెలుగు రాని వాళ్ళు గూడా ఉంటారు గదా! అదే అనుకున్నాము. అవును. నెక్స్ట్ టైమ్‌కు ఇంకా ప్లాన్ చేయాలి అని. అదే చాలా ఆ! బాగయింది. హ్మ్. లోకల్ హ్మ్. అంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళంటే తెలుగు గాని, అక్కడ లోకల్ అంటే ఇంకా ఆ! అందరూ అంటే తెలుగుదే గదా! అని అనుకున్నారు గానీ, మాకు తెలీదు అన్ని బుక్సొస్తాయి అని జెప్పేసి. మాకు బ్యానర్స్ అన్నీ ఒచ్చాయి. అసలు మాకు హ్మ్. ఒక్క మాట తెలిసిన బుక్స్ ఇన్నొస్తున్నాయి అని చెప్తే, మేము కొన్ని హిందీ, ఇంగ్లీష్ గూడా అడిగేవాళ్ళం. ఓకే. సో, అది. సో, ఇంకా ఇప్పుడు అంటే కొన్ని నేర్చుకుంటూ ఉన్నాం గదా! నెక్స్ట్ టైమ్‌కు హ్మ్. మళ్ళీ ఇంగ అదే ప్లాన్ చేయొచ్చని. అవును. యాక్చువల్లీ ఇక్కడ దాని తర్వాత ఇండియా డే గూడా అయింది మొన్న ఆగస్ట్ 15కు. అప్పుడు ప్లాన్ చేశాను. మళ్ళీ స్టాల్ పెడదామా అని. కానీ అప్పుడంతా అదంటే మనకు తెలుగు కొంచెం.
ఇప్పుడు హిందీ, ఇంగ్లీషు తర్వాత మళ్ళీ ఎందుకో మళ్ళీ బ్యాక్ వెళ్ళామండి కొంచెం. లేకుంటే పరేడ్ లాగానన్నా స్ప్రెడ్ చేద్దాము అది ఇది అనుకున్నా. జస్ట్ థాట్ వచ్చింది. మరి నెక్స్ట్ ఇయర్ కు ఇక చూడాలి. ఇప్పుడు అనుకోకుండా తానాలో వచ్చింది కదా, ఇక మెల్లిమెల్లగా ఆ, మళ్ళీ రావడము, ప్రేమ జనవరి సార్ రావడము. ఉమ్. అంతకు ముందు మాకు అదే ఆనంద్ సార్ కూడా వచ్చారు లాస్ట్ ఇయర్. ఈసారేమో ప్రేమనాథ్ సార్ మహేశ్వర్ మేడం వచ్చారు. ఎవ్రీ ఇయర్ బాగుందండి. వస్తున్నారు, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మాకు కూడా ఇక్కడ ఫస్ట్ లో ఎవరు లేరు అనుకుంటే చాలా మంది మెడిటేటర్స్ కూడా ఉన్నారు ఇంకా. ఇప్పుడు చాలా అందరూ అక్కడ ఎంఎంఎస్ హడావుడిలో ఉన్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు మీరు అందరూ. ఉమ్, ఇక్కడ మనకి వేలల్లో జనాలు, అక్కడ వందల్లో జనాలతో సమానం కదండి. ఉమ్. అందరూ వర్క్ కి వెళ్తూ ఉంటారు, ఇక్కడ లాగా సపోర్ట్ ఎవరు ఉండరు. ఆయన వర్క్ చేసుకుంటూ ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతూ కండక్ట్ చేస్తూ అన్నది చిన్న విషయం కాదు. గ్రేట్ గ్రేట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు. నేను అంటే ఏమీ హెల్ప్ అంటే ఏం లేదు, జస్ట్ అదే వెళ్తూ ఉన్నాను. వెళ్ళడం అయితే వెళ్తున్నాను. ఎప్పుడు ఒక్కరం ఇద్దరం వెళ్ళేది, ఈసారి 5 మెంబర్స్ డెట్రాయిట్ నుండి వెళ్తున్నారండి. ఎప్పుడు మేడం అంటారు మీరు అందరిని తీసుకురావాలి, అందరు తీసుకురావాలంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు అన్నట్టు, ఫస్ట్ టైం ఓకే. అక్కడికి వెళ్ళేదానికి. మౌంట్ సెస్టా విశేషాలు దాని గురించి చెప్పండి. నాకు తెలియదండి, నేను ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత అప్పుడు నా ఓకే. ఓకే. ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తాను. నేను వెళ్ళలేదు కదా ఇంకా. ఫస్ట్ టైం చాలా అంటే ఎక్సైటింగ్ వెళ్ళాలి చూడ. అందరి మళ్ళీ గ్రూప్ తో వెళ్తున్నా కదా, మన మెడిటేటర్స్ అందరూ పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్స్ తో. అది అదే నాకు మెయిన్ భూమికి అని చెప్పటం ఇలాంటివి వినున్నాము, అందుకని చెప్పేసి మీకు అక్కడ అనుభవం ఉందేమో అని అందుకని. లేదు లేదండి, నాకు ఇంకా తెలియదు. ఇప్పుడే ప్లాన్ చేశారు. ఓకే. చేస్తే అదే ప్లాన్ చేస్తున్నాం. మేము అన్ని టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి, వెళ్తున్నాం అంతే అండి. అయితే ఇండియా వచ్చినప్పుడు మీరు మన పిరమిడ్స్ ఇవన్నీ చూసారా? చూసానండి. నేను సార్‌ని కూడా కలిసాను బెంగుళూరులో. 2022 ఏప్రిల్‌లో కలిసానండి. చెప్పండి, సార్తో ఏం మాట్లాడారు, సార్ ఏమన్నారు? అంటే అప్పుడు నాది మిరాకిల్ అయింది. అదే నేను 2022లో ఎళ్ళినప్పుడు అన్ని పిరమిడ్స్ అన్నీ అప్పుడే నేను కవర్ చేసేసుకున్నాను. ఫస్ట్ టైమ్ కడతాల్‌కు రావడము, కోవిడ్ తర్వాత వచ్చాను గదా! సో, నాకప్పటి వరకు నాకసలు నేను పత్రిజీ సార్ అంటే ఎవరో తెలీదు యాక్చువల్లీ. నేనేమి చూడలేదు. జస్ట్ కోవిడ్ ద్వారా అలా. సో, అన్ని ఈ పద్మమ్మ క్లాసులకెళ్ళినప్పుడు సార్ వచ్చేది కానీ ఎప్పుడు మాట్లాడడము అవన్నీ ఏమీ జరగలేదు నాకు. అంటే పేరు పెట్టేది కానీ నేను భయపడేదాన్ని. నాకు మాట్లాడాలంటే ఎదురుగుండి మాట్లాడాలంటే. సో, అనుకోకుండా నేను ఇండియాకొచ్చినప్పుడు అప్పుడు మొత్తం నాది అదే అదే పెట్టుకొనొచ్చానట్టు. రావడము, అన్ని పిరమిడ్స్‌ని చూడాలి, సార్‌ని కలవాలని చెప్పేసి. బెంగుళూరులో సార్‌ని కలిసాను. కానీ సార్‌కు అప్పుడు అంటే హెల్త్ బాలేకుండే గదా! మాట్లాడారు. అక్కడ అది బుద్ధ పౌర్ణిమ జరుగుతుందండి అప్పుడు. 21 డేసో ఏమో పెట్టారు. సో, కానీ మొత్తానికి అదే వెళ్ళాను. నేనే ఇంక అక్కడ నాకు ఛాన్స్ లేకుండా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేనే వెళ్లి సార్‌ని కలుసుకొని సార్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాకపోతే చూస్తూ ఉన్నారు. ఏమి మాట్లాడలేదు. చూస్తూ, నవ్వుతూ. హ్మ్. సో, డైరెక్ట్ అయితే నేను సార్‌ని కలిసాను. అప్పుడు మనకి యుఎస్ లో మీ దీంట్లో మామూలుగా చిన్న పిరమిడ్లు వాడుతుంది, ఇది మెగా పిరమిడ్. కైలాసపురి కానివ్వండి, బెంగళూరు వ్యాలీ కానివ్వండి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆ! చాలా ఎనర్జీస్ వచ్చాయండి. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మొన్నొచ్చినప్పుడు గూడా నేను డైరెక్ట్ ఫస్ట్ ఫ్లైట్ దిగగానే నేను కడతాల్‌కే వెళ్ళానక్కడ. ఉండి నాకు తెలీదంట. 2 అవర్స్ ఎలా స్పెండ్ చేశానో ఏమో తెలియనే తెలీదు. అక్కడే మా బ్రదర్ వాళ్ళు అంటుండే, "నువ్వింకా రావట్లేదు. మేమే వద్దాం అనుకున్నాము. నువ్వు అక్కడే సెటిల్ అయిపోయావు" అని చెప్పేసి. చాలా బావుంటుందండి. పిరమిడ్‌కెళ్తే చాలా బావుంటుంది. ఎనర్జీస్ అవి. అసలు రావాలని అనిపించదక్కడ. ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ వ్యాలీలో అంటే నేను ఒకటేసారి సార్‌ని కలవడానికెళ్ళాను గదా! బెంగుళూరు గదా మీరనేది? అవునవును. అదే. అదే. సార్‌ని కలవడానికి అప్పుడు ఒక 2 డేసే. ఒక 2 నైట్స్ ఉన్నట్టున్నాము. అంతే. 2 డేస్ సార్‌ని కలుసుకున్నాను. ఇంకా అది చాలా బావుంది. అక్కడ గూడా బావుంది. ఫస్ట్ టైమ్ విజిట్ గదా! అవును. ఇప్పుడు ఎప్పుడొచ్చినా కడతాల్‌కి మాత్రం ఇప్పుడెళ్తున్నా 2, 3 ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. వచ్చినప్పుడు ముందు కడతాల్‌కెళ్ళిన తర్వాతనే నా నా ప్లాన్‌లు అవన్నీ
స్టార్ట్ చేసుకుంటున్నా అక్కడి నుంచే. అంటే పిరమిడ్ లో మీరు 2 గంటలు కూర్చున్నా మీకు టైం తెలియలేదు. టైం తెలియట్లేదు. అవును. విడిగా అయితే తక్కువ సమయానికే మీకు పిరమిడ్ ఎనర్జీ బాగా ఫీల్ అవుతున్నారనమాట అయితే. బాగుందండి, బాగుంది. మిమ్మల్ని ఇంకా అంటే పత్రి సార్ని కలిసిన తర్వాత కలవటానికి ముందు మీకు ఎలాంటి మార్పులు వచ్చాయండి? కలవక ముందు అంటే నాకు అసలు పత్రిజీ సార్ నేను ఎప్పుడు వీడియోలు కానీ నాకు ఇది మెడిటేషన్లు కానీ ఇవన్నీ అసలు ఏమీ తెలియదండి. నేను అదే ఆ 20 అదే కోవిడ్ టైంలో జాయిన్ అయినప్పుడే నేను జక్క పద్మమ్మ క్లాసులకు అటెండ్ అయ్యేదాన్ని కదా. ఆ తర్వాత కూడా నాకు అసలు ఏమీ రాలేదు. తర్వాత ఒక 21 డేస్‌కు అలా నాకు కొంచెం కొంచెం ఎక్స్‌పీరియన్స్ రావడం స్టార్ట్ అయింది. కానీ నేను పత్రిజీ సార్ అంటే ఏమోలే మామూలుగా అంటే జూమ్‌లల్లా వచ్చేది కదా సారు. తీసుకొచ్చేవారు అప్పుడప్పుడు మా క్లాస్ ఎండింగ్‌లో. కానీ నేనేమి మాట్లాడలేదు గానీ సార్‌ని చూసేది గానీ సారు మామూలుగా అలా అనిపిచ్చేది. నాకు ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక రోజు నైట్‌లో సార్ నాకు సాయిబాబా కనిపిచ్చారన్నట్టు. సో, అప్పటి నుండి నేను బాగా బిలీవ్ చేయడం నమ్మా హ్మ్. బిలీవ్ చేస్తూ ఉన్నాను. సార్ ఓహ్! సార్ అంటే ఓకే అని చెప్పేసి. తర్వాత 2, 3 టైమ్స్ కూడా నాకు సార్ కనిపిచ్చారు. ఇంకా చాలా అది బానే ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి. అంటే సార్ కనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అంటే నాకు షిరిడి తెలీదు. సాయిలానా? షిరిడీ సాయిలాగా గాదు. హ్మ్. నాకేమైందంటే నేను మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. నేను ఏ గ్రూప్ ఉంటే ఆ జూమ్‌లలో జాయిన్ అయ్యేదన్నట్టు. నాకు ఏది అవైలబుల్ ఉంటే అది. అది ఈరోజు ఇదా, అదా అని కూడా నాకు తెలీదు. అయితే అప్పుడు నేను జేటీటీపీ అందులో జాయిన్ అయ్యాను. సో, జాయిన్ అయితే ఆ రోజు ఎండ్ అంట అది. అయితే అప్పుడు పత్రిజీ సారు వస్తున్నారని అనౌన్స్ చేశారు. అంటే అంతకుముందు నాకేమైందంటే నేను సాయిబాబాది ఇది సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ అదొచ్చిందన్నట్టు. అదేంటి ఇంత పొద్దున నేను చదువుకుంటున్నాను ఏంటి అని అదన్నాను. నాదక్కడ అయిపోయింది. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేశారంట. ఈరోజు ఇవాళ లాస్ట్ డే మనకు పత్రిజీ సారొచ్చారు. మీ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ షేర్ చేయండి అని చెప్పేసి. కానీ నాకిలా వచ్చింది. అంటే నాకు తెలీదు గదా! సారొస్తున్నారు ఆ క్లాస్‌కని. ఆహ్, కానీ నేను నా ఎక్స్‌పీరియన్స్ అప్పుడు గూడా నేను షేర్ చేసుకోలేకపోయానప్పుడు. అందుకే సార్‌ని డైరెక్ట్‌గా కలుసుకోగలిగాను. హ్మ్. ఇంకొకసారి పత్రిజీ. కూడా ఇంకొకసారి గూడా నాకు పత్రిజీ సార్‌ది అంటే ఎలా వచ్చారంటే నేను నేను పడుకున్నాను. నాకెదురుగా సారు పడుకొనున్నారన్నట్టు. అంటే ఒక వాల్ ఉంది. ఆ వాల్ దగ్గర ఎదురుగా కూర్చుండి నన్ను కృష్ణ, కృష్ణ అని పిలుస్తూ ఉన్నారు. క్లియర్‌గా చూసాను నేనది. ఏంటి ఇంత పొద్దున ఇంత ఇంత గోడలో ఇంత వాల్‌లో ఉన్నారన్నట్టు. అంటే అప్పుడు సార్‌ది అయిపోయినాక సార్ హ్మ్. బాడీ వెకేట్ చేసిన తర్వాత గూడా వచ్చారు నాకు. ఓకే. అప్పుడు పిలిసారన్నట్టు. అంటే మరి నేను ఇంకా ఏమి ముందుకు రావట్లేదనో నాకక్కడ తర్వాత అనుకున్నాను నేను. సారేంటి నన్ను పిలుస్తున్నారేంటి అని. హ్మ్. ఇప్పుడు షిరిడి సాయిలాగా మీకు సార్ అనిపించారు. ఆ సారని. ఎక్స్‌పీరియన్స్ తర్వాత. ఇప్పుడు ఆ! మీకు సార్ చెప్పిన వాటిలో మీరెక్కువ ఏది ఫాలో అవుతున్నారు? సార్ పత్రిజీ మెసేజెస్‌లో. హ్మ్. అంటే నేను అదే ధ్యానము, స్వాధ్యాయము, తర్వాత సజ్జన సాంగత్యం అంటారు గదా! అవి బాగా ఫాలో అవుతున్నాను. ఆ 3 ఇంపార్టెంట్ అని చెప్తున్నారు గదా! మీరు ప్రచారం చేస్తుంటారా? మెడిటేషన్ చేస్తుంటాను బానే. హ్మ్. హ్మ్. అదే. కొత్త వాళ్ళకి ఎలా చెప్తూ ఉంటారు? పక్క వాళ్ళకి గూడా ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నాను నేను. మాకు ఎవ్రీ మంత్ ఒకటి అది పూజ చాంటింగ్ అని ఉంటదన్నట్టు. అదయిపోయిన తర్వాత గూడా నేను ఎవ్రీ మంత్ గూడా ఇలా స్ప్రెడ్ చేస్తూ అంటే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా కూర్చుందాము బావుంటది ఎనర్జీస్ అని. అలా చేస్తూ ఉన్నాను. సో, అలా చాలా మంది కనెక్ట్ అయ్యారు. హ్మ్. హ్మ్. ఇక్కడ అందరం స్ప్రెడ్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కవిత, డాక్టర్ కవిత అని ఉన్నారు గదా! తను గూడా చాలా బాగా ఇక్కడనే కనెక్ట్ అయ్యారు. హ్మ్. తర్వాత తను బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా మందికి వాళ్ళ డాక్టర్స్ గ్రూప్ అని అది నడుస్తుంది. ఇప్పుడు బాగానే స్ప్రెడ్ చేస్తున్నామండి అందరం కలిసి. బావుందండి. అయితే మీరు ఇండియాలో ఇంకా మామూలుగా టూర్‌లకి రావటము, ఇలా పిరమిడ్ టూర్‌లతో రావటము, ఈ రెండిటికి మీకెలా తేడా అనిపించింది? మామూలు కంటే పిరమిడ్స్‌లల్లకెళ్తుంటే చాలా ఎనర్జీగా బావుంటుంది. చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడికొచ్చినో నేను అన్నీ ఇలాంటి ప్లేసులకే వెళ్తున్నాను.
అంతకుముందు అంటే నాకు అసలు వెళ్ళేదాన్ని కాదు. అంటే మామూలుగా ఎప్పుడు ఇండియాకి వెళ్తే ఏమున్నది, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు డిన్నర్లు అంటారు, వీళ్ళు డిన్నర్లు అంటారు, ఆ ఇంటికి ఇంటికి తిరగడం, ఏదో మూవీలు తిరగడం ఉండేది. ఇప్పుడు నాకు అవన్నీ చేసేసిన, నేను అవన్నీ కట్ చేసేసుకొని ఎక్కువ ఇలాంటి ప్లేసులకే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఎనర్జీ ప్లేస్ లోకి వెళ్తే ఆ ఫలితాన్ని అనుభవించి ఎంజాయ్ అన్- చేస్తున్నారు అనమాట. అవును. ఉమ్. ఇప్పుడు ఏవేవి ప్లేసెస్ కి వెళ్ళారండి మీరు అలాగా? పిరమిడ్ వ్యాలీ, కైలాసపురి. ఆ తర్వాత ఇది రాజమండ్రి వశిష్ఠ గౌతమ, అక్కడికి వెళ్ళాను. తర్వాత ఈ ఖమ్మంలో కూడా ఉంది కదా, కాస్మిక్ వ్యాలీ. కాస్మిక్ వ్యాలీకి. పెద్ద పెద్ద అన్ని పెద్ద చూసేసారు. పెద్ద అన్ని చూసానండి, పెద్ద పెద్ద అన్ని ఇంకా చూసాను. కర్నూలు వెళ్ళారా? కర్నూలు, కర్నూలు, రాజమండ్రి, బెంగళూరు, ఖమ్మం, 4. ఇక హైదరాబాదు, అది హైదరాబాద్ ఇంకా లోకల్ కాబట్టి ఇప్పుడు ఎవరి టైం వెళ్తుంది. ఖమ్మం కూడా 2 టైమ్స్ వెళ్ళాను నేను. చాలా బాగుంది అక్కడ కూడా, చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది. సరోజ మేడం చాలా బాగా అద్భుతంగా దాన్ని నేను చూసుకుంటున్నారు. కలిశానండి, సరోజ మేడం కూడా కలిశాను. చెప్పారు, తన స్టోరీ అంతా చెప్పారు, తను ఎలా ఉంది, ఏం మెడిసిన్ లేకుండా ఎలా ఉన్నారు, 101 ఫీవర్ చాలా బాగా చెప్పారు, తన స్టోరీ అంతా చెప్పారు అన్నట్టు మాట్లాడారు. మనకి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఎంతో చరిత్ర ఉంటుంది. కర్నూలు పిరమిడ్ మొట్టమొదటిది మనకి. పత్రి సార్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కర్నూలు పిరమిడ్ కి వెళ్ళామంటే మన పుట్టింటికి వెళ్ళినట్లే. కర్నూలు పిరమిడ్ లో మీకు ఎలా అనిపించిందండి? బాగుందండి. ఒక నైట్ ఏమో స్పెండ్ చేసాం అక్కడ నైట్ లో. ఒక నైట్ ఉన్నాము. కానీ అక్కడ అంటే నేను ఫస్ట్ టైం కదా వెళ్ళింది, కొంచెం ఏసీ రూమ్లు అవన్నీ ఏమీ లేకుండే. తర్వాత సార్ కూడా లేరంట, రామ్మోహన్ సారు అదే బెంగళూరుకే వెళ్ళినట్టున్నారు. అయితే ఇంకా అక్కడ బాగుందండి చాలా. గౌతమ బుద్ధుని దగ్గరే ఉన్నా నేను, అసలు మొత్తం నిద్ర నిద్రపోలేదు ఇంకా అక్కడ. అంటే కొన్ని మస్కిటోస్ అన్ని కుడుతూ ఉండే, అందుకని నిద్ర రాలేదు అక్కడ. లేకుంటే అప్పుడు స్టార్టింగ్ లో, ఇప్పుడు నాకు తెలీదు, అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఏం వెళ్ళినా. మరి పవర్, ఇక అది సమ్మర్ టైం కదా, సమ్మర్ టైం ఎక్కడైనా అంతే ప్రాబ్లం ఉంటుందండి. ఏమి చాలా మంచిగా ఉన్నది, చెట్లు అవన్నీ బాగున్నాయి. కానీ అయితే ఇంకా నేను అసలు పడుకోకుండా ఏంటంటే మొత్తం తెల్లవార్లు ఆ బుద్ధు అక్కడే ఉన్నా అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ కూడా అక్కడే కూర్చుంటే నాకు చాలా ఎనర్జీస్ వచ్చాయి అక్కడ. హ్యాపీ హ్యాపీ అని నాకు మొత్తం ఇట్లా స్క్రీన్ కనిపిస్తూ ఉందన్నట్టు. చాలా అనిపించింది, బుద్ధ దగ్గరే అక్కడే కూర్చొని మెడిటేషన్ చేస్తున్నా కదా, బాగా అనిపించింది. అయితే మీకు మాస్టర్స్ అంటే నిద్రపో అన్ని ఉంటే చక్కగా నిద్రపోతారు, ఆ ఎనర్జీస్ ఫీల్ అవ్వరు అని చెప్పేసి దోమల రూపంలో మిమ్మల్ని మాస్టర్స్ నన్ను లేపి అక్కడ కూర్చోబెట్టారు అన్నట్టు, అదే అనుకున్నా నేను. అంటే కొంచెం మేము ఇక్కడ నుండి పోయినప్పుడు మాకు డిఫరెంట్, అక్కడ వాళ్ళకి అలవాటు అవుతుంది అని కొంచెం డిఫరెంట్ కదా అన్నిటికీ. సో తట్టుకోవడం, అయినా నేను అన్నిటికీ అడ్జస్ట్ అవుతాను. సో ఆ రోజు అలా ఉన్నాం అన్నట్టు. ఆ తర్వాత తెల్లారి సార్ వచ్చారు, రామ్మోహన్ సార్ గారు కలిశారు, అన్ని చూపించారు, మళ్ళీ మాతో బాగానే స్పెండ్ చేశారు. బాగా అనిపించింది. అయితే మీకు చాలా మంది మాస్టర్స్ కూడా కలుసుకోగలిగాను నేను అలా. ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఆ సార్ శ్రీనివాసరావు సార్, అతను కూడా బాగా చూపించారు, శ్రీనివాసరావు అనుకుంటా. మనకి ఇక్కడ వశిష్ఠ గౌతమిలో చాలా మంది మాస్టర్స్ ఉంటారు. మరి మీరు ఎవరిని కలిసారు నాకు తెలియదు. అంటే అప్పుడే స్టార్ట్ అయింది కదా అది, అప్పుడే కొత్త పని అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉండే 2022లో ఇదంతా. అవునండి. మీరు మెయిన్ మెడిటేషన్ కి వచ్చిన తర్వాత మీరు ఏ బెనిఫిట్ ని పొందారండి? ఏ బెనిఫిట్ అంటే అంటే నేను ఎక్కువ కమ్యూనికేషన్స్ ఇట్లా ఏవి? కమ్యూనికేషన్స్, నేను వెళ్తున్నాను, కొంచెం బయట ఫుడ్ ఎక్కువ తినట్లేదు. తర్వాత నేను వెళ్తాను, కలవడానికి వెళ్తాను, కలవడం ఇంపార్టెంట్, కలుస్తున్నాను. మళ్ళీ టైంకు అప్పుడైతే గంటలు గంటలు ఉండేది, అసలు ఇప్పుడు అలా టైం వేస్ట్ చేసుకోవట్లేదు నేను. టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా జస్ట్ వెళ్ళడము, కలవడము, రావడము అంతే అవుతుంది. అది నేర్చుకున్నాను. తర్వాత ఇంకా అదే టైం వాల్యూ తెలిసిపోతుంది. ఈ టైంకి ఇది ఉంటే నేను ఇది చేయగలుగుతాను కదా అని. మెయిన్ మీకు ధ్యాన ప్రచారం చేయటానికి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఆ, ఎలా ఉంటే అంటే మెల్లమెల్లగా అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము ఏదో ఒక విధంగా రావడానికి. ఇంకా అంటే నాకు అర్థం కాలే అక్కడ క్వశ్చన్ ఏం చెప్పండి. అంటే మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ఇలా ఉంటే ధ్యాన ప్రచారం నాకు ఈజీ ఇట్లాంటి ఉద్దేశంతో మీరు ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. మీకు పక్కన ఏవి ఎలా అందుబాటులో ఉంటే సపోర్ట్ చేయటానికి, మీరు అలా స్ప్రెడ్ అని ఏం చేయటానికి. లేదు. అలా అని ఏం లేదండి. అంటే మా ఇల్లు కూడా బాగానే ఉమ్, ఉంటుంది. నేచర్ అంటే ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు. కృష్ణ నాకు ఇట్లా మెడిటేషన్ చెప్పావా అంటే సరే, మాకు ఎదురుగానే పార్క్ ఉంటుంది అన్నట్టు. ఆ పార్క్ లో కూడా ఇద్దరు ముగ్గురు, ఒక అమెరికన్ ఆమె కూడా అనుకోకుండా ఆమె కూడా వచ్చింది. సో ఉమ్, తను కూడా వచ్చి కూర్చున్నది అన్నట్టు. ఇలా చేయాలి అని చెప్పాను. ఆనాపానసతి ఇది అంటారు దీన్ని అని చెప్పేసి. తను కూడా ఓ బాగుంది బాగుంది అని చెప్పేసి అనిండే. అలా మాకు సో ఎక్కడంటే అక్కడ చేస్తూ ఉంటామండి. అట్లా ఏమీ లేదు. ప్రత్యేకించి పరిస్థితులు నాకు ప్లేస్ అని ఏం లేదు. నేను హ్మ్. పరిస్థితులను మాస్టర్స్, బట్టి. హ్మ్. పరిస్థితులు ఎలా ఉన్నా చుట్టుపక్కల ఏదున్నా మనమైతే నోరు తెరిచి ధ్యానం చేయండి అని చెప్తే అన్ని అంతే. ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. హ్మ్. అది ఇండియానా అమెరికానా అనకాపల్లి ఎక్కడైనా ఒకటే. అంతే. అది అదే. మీకు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంది అన్న దానికోసం ఈ క్వశ్చన్ అడిగాను. ఓకే. ఓకే. నేనైతే అన్నీ ఎక్కడ ఉన్నా మనం లోపలికెళ్ళిపోతాం గదా! మనకసలు ఏం జరుగుతుందని ఏమి ఉండదు గదా! మనం మెడిటేషన్‌లో ఉంటే. సో, అందుకని నాకు ఏదైనా ఒకటే. ఎక్కడున్నా నేను ఒకే విధంగా చేయగలుగుతున్నాను. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అక్కడ ఎలా ధ్యాన ప్రచారానికి? అంటే ఉందండి. నాకు గూడా నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు అన్ని స్టేట్‌లలో గూడా మినీ మెడిటేషన్ అది అని పెడుతున్నారు. ఏంటి ఎవ్రీ ఇయర్‌కి ముందు. ఇప్పుడు మెగా మెడిటేషన్ అయ్యే ముందు పెడతారు గదా! నేను మినీ నా డ్రీమ్ మెడిటేషన్ గూడా సమిట్. మేము కూడా మినీ మెడిటేషన్ ఇక్కడ మిషిగన్‌లో రావాలని జెప్పేసి నాదొక డ్రీము. ఏ అనుకోకుండా ఇప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంది గదా! సో, చూద్దాం. అవును. అది నా థాట్ పవర్ అని అనుకుంటున్నా అది. రావాలి మళ్ళీ ఏముంది అని మీ చెప్పేసి. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ మంత్ మేము కండక్ట్ చేస్తాము అంటే నెక్స్ట్ ఇయర్ మీకు ఇవ్వచ్చేమో. యాహ్! అదే. ఉంది అది గూడా. అనుకున్నారు కదా అయిపోతుంది. థాంక్ యూ. థాంక్ యూ. హ్మ్. ఇంకొకటి అది ఇండియాలో గూడా మా ఫాదర్ ఎప్పుడూ అంటూ ఉంటారు. అంటే నేను వచ్చినప్పుడు ఎక్కువ స్పెండ్ చేయకుండా బయటికెళ్తూ ఉంటా గదా! ఇలా పిరమిడ్స్ అని అక్కడికి హ్మ్. ఇక్కడికని. మా ఫాదరు డ్రీమ్ గూడా ఏమనుందంటే "నువ్వు అంతటికెళ్ళే ముందు అక్కడి అక్కడికెళ్ళే అందరూ మన దగ్గరకొచ్చేలా చేస్తే బావుంటది గదా!" అని జెప్పేసి మా ఫాదరు ఒకటి అన్నారు. సో, నాకది గూడా ఒకటుంది. సరే మా ఫాదర్ కోరిక తీర్చాలి అని అనుకుంటూ ఉన్నాను. మరది ఎప్పుడు మాస్టర్స్ నాకు ఎప్పుడు వస్తదో అవకాశము చూడాలి. ఇంకా మా ఊర్లో అంటే గూడా ఒకటి వరంగల్‌లో పెద్ద పిరమిడేనా? చిన్నగా ఒక పిరమిడ్ కట్టాలి అని ఒకటుంది నాది. సో, హ్మ్. మరది ఇంకా టైము ఎప్పుడొస్తదో చూడాలింకా. హ్మ్. గ్రేట్. గ్రేట్. మా ఫాదర్ తల్లిదండ్రుల రుణం. ఎన్ని సార్లు తీసుకెళ్దామన్నా తను రాలేదండి. ఎక్కడికి రాలేరు కూడా ఫాదర్. ఓకే. సో, కానీ తను గూడా బుక్స్ అది చదువుతూ ఉంటారు. ఇది ధ్యాన జగత్ బుక్స్ అవన్నీ చదువుతూ ఉంటారు. నేను గూడా ఎళ్ళినప్పుడు బుక్స్ తీసుకొచ్చి తనకిస్తూ ఉంటా అన్నట్టు. బుక్స్ చదువుతూ ఉంటారు బాగా మా నాన్నగారు. హ్మ్. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు పిరమిడ్ ఆ! కట్టి. చాలా కష్టపడ్డారు గదా! మనం ఇంతవరకు రావడానికి అది. సో, అది అనుకుంటున్నా. చూడాలి. వాళ్ళు అడిగిందిస్తే వాళ్ళకి తృప్తి. వాళ్ళు అడగకుండానే వాళ్ళకిష్టమైందిస్తే అది వాళ్ళకి, మనకి ఇద్దరికీ తృప్తి. అందులో హ్మ్. ఇది పిరమిడ్ అనేది లోక కళ్యాణం కోసం, మరొక్కరి కోసమే కాదు కాబట్టి ఇంకా అద్భుతమైన గిఫ్ట్ అండి. హ్మ్. అవును. తొందరలో అది ఫుల్‌ఫిల్ అవ్వాలి. థాంక్ యూ. అదే. థాంక్ యూ ఆహ్, అండి. ఇంకా కొత్తగా ధ్యానంలోకొచ్చిన వారికి మీరెలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే ధ్యానం ఎక్కువ సాధన ఎక్కువ చేయమని చెప్తుంటాను. సాధన, తర్వాత స్వాధ్యాయము, బుక్స్ కూడా చదవమని. ఆ బుక్స్ ద్వారా గూడా చాలా జ్ఞానం నేర్చుకుంటాం గదా! తర్వాత మనకు తెలిసింది ఇతరులకు పంచమని చెప్తా ఉంటా. థాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. మాస్టర్స్ మరి కృష్ణ గారు చక్కగా వారి అనుభవాల్ని పంచుకున్నారు. మరి తానాలో అక్కడ పార్టిసిపేట్ చేయటము, మన ధ్యానం గురించి అందరికీ వారి టీమ్ అందరూ కలిసి వెళ్లి ప్రచారం చేయటము, చెప్పటము బావుంది. ఎంఎంఎస్‌కి వెళ్తున్నారు. మరొకసారి గుడ్ లక్. అది కూడా అందరికీ చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అక్కడి వారికంటే అవకాశం కాబట్టి మీరు దానికి వెళ్ళటం బావుంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ మాస్టర్స్. మరి చక్కగా థాంక్ యూ. కృష్ణ గారి అనుభవాల్ని
షేర్ చేయండి, లైక్ చేయండి. మన వారందరికీ దీన్ని చేరవేయటం మన బాధ్యత. మరి ఇప్పుడు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా మనం ఎన్నో మాస్టర్‌లని, ఎంతో మందిని కలుస్తున్నాము. ఈ వేదిక ద్వారా యూఎస్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ గూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థ్యాంక్ యూ అనిత. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి, ముఖ్యంగా మీకు, నాకు అన్ని పర్సనల్‌గా వీడియోలు పంపించుకుంటూ, షేర్‌లు చేస్తూ నేను నన్ను చాలా ఇన్‌స్పైర్ చేశారు మీరు. మళ్ళీ రావడానికి థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా కృతజ్ఞతలండి. ఎన్ని చెప్పినా అసలు నన్ను చాలా బాగా ఇన్‌స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ. మాస్టర్స్ మరి మరొక మాస్టర్‌తో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.